ముందుగా అందరికీ నమస్కారం. నేను మిరాజ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాజీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షురూ చేశారనమాట. ఇంతకుముందు వరదల బీభత్సం తాకిడితో విజయవాడ ప్రజలు అల్లకల్లోలం అయిపోయి వాళ్ళ జీవనశైలి ఏ విధంగా ఉంటుంది అన్న భయాందోళనలో ఉంటే, ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని కూల్చి లక్షల మందిని చంపి దాని ద్వారా ప్రభుత్వాన్ని కూల్చి ఈయన అందలం ఎక్కాలి అని చూశాడు. అంటే శవాలతో రాజకీయం చేసేటువంటి దుశ్చర్యలు మానుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు టీటీడీ ఏదైతే ఉందో తిరుమల ప్రసాదం, టీటీడీలో ఇచ్చేటువంటి ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఒక కామెంట్స్ చేయడం అయితే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దానిలో బీఫ్ ఆయిల్ కావచ్చు, లేకపోతే ఫిష్ ఆయిల్ కావచ్చు, ఇలాంటివి కలుపుతున్నారు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది అని చెప్పడం అయితే జరిగింది. దీన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన చేసేది డైవర్షన్ పాలిటిక్సే కాబట్టి, ఎందుకంటే ఇతర మతస్థుల మనోభావాలతో ఆయనకు సంబంధం లేదు కాబట్టి, ఆయనకు కావాల్సిందల్లా వాళ్ళ నాన్నలాగా తిరుమల 7 కొండల శ్రీవారికి 7 కొండలు ఎందుకు ఉంది, 2 కొండలే అని చెప్పారు. పావురాల గుట్టలో పావురు ఎగిరినట్టు ఎగిరారు, పీస్ అయిపోయారు, ఒక ముక్క కూడా దొరకలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుమల శ్రీవారికి సంబంధించి ఇలాంటి కల్తీ నెయ్యి కావచ్చు, ఇలాంటి టికెట్ల ధరలు పెంచడం కావచ్చు, లేకపోతే అక్కడ భక్తులను ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇలాంటి పనులు చాలా చేశారు. మరి ఈయన ఏ గుట్టలో ఎలా ఎగురుతారో అనేది ఒకసారి అందరూ వేచి చూడాలి.